మా జేఏసీ తరఫున తెలుగుదేశం పార్టీకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే జనసేన పార్టీ 3 మంత్రివర్గంలో 3 ఉంటే 3 కూడా కాపు సమాజం చెందిన 2, అలాగే కమ్మ సమాజం చెందిన 1, 3 కూడా కమ్మ సమాజం నుంచి జనసేన క్యాబినెట్లో ఉన్నారు. అంటే బీసీలు మంత్రులుగా పనికిరారా? మత్స్యకారులు మంత్రులుగా చేయలేరా? పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారుల పక్షపాతి, బీసీల పక్షపాతి, బీసీల కులాల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారులు లేదా బీసీలని మంత్రివర్గ క్యాబినెట్లకు ఎందుకు తీసుకోలేదు? 2 పార్లమెంట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఆ 2 సీట్లు కూడా కాపులకే ఇచ్చుకున్నారు. ఇది సామాజిక విరుద్ధం, సామాజిక అన్యాయం. అన్ని కులాలకి రాజకీయ పార్టీలు చెప్తున్నాం, రాజకీయ పార్టీలు అన్ని కులాలని సమాన నిష్పత్తిలో చూడాలి, గౌరవించుకోవాలి, కేటాయింపులు కూడా అదే విధంగా జరగాలి. ఓట్లు 2024 ఎన్నికల్లో తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారి సభలకు వచ్చారు, హాజరయ్యారు, విశేష స్పందన వచ్చారు. కాకినాడ కావచ్చు, నరసాపురం కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, అమరగడ్డ కావచ్చు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా విశాఖపట్నం, శ్రీకాకుళం అనేక జిల్లాల్లో మత్స్యకారులు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారికి సభలో పాల్గొన్నారు. అంత విశేషంగా ఆదరించిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు క్యాబినెట్లోకి ఒక బీసీలు కానీ ఒక మత్స్యకారులు కానీ తీసుకోకుండా కేవలం 3 కూడా అగ్ర కులాలకు చెందిన వాళ్ళని తీసుకోవడం అంటే ఇది కులాహంకారం కాదా? ఈరోజు మేము కులాల వారిగా ఏ కులాల వారు ఎవరెవరు తీసుకున్నారని మేము చూస్తే మాకు ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. వాళ్ళ కులాల గురించి మాట్లాడుతుంటే కులద్రోహులుగా మమ్మల్ని చిత్రీకరించే ఈ పార్టీలు వీళ్ళు సాపకంగా నీరులాగా కుల విధ్వంసానికి దారితీస్తున్నారు. బీజేపీ కూడా 10 ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తే 10 ఎమ్మెల్యే సీట్లు కూడా 6 అగ్రకులాలు ఉన్నారు. బీసీలు అరకుల సీట్లు కేటాయించారు, మత్స్యకారులకి బీజేపీ ఒక సీట్లు కేటాయించలేదు. అలాగే పార్లమెంట్లో కూడా చూసుకుంటే తెలుగుదేశం ప్రకటించిన పార్లమెంట్ అభ్యర్థుల జాబితాలో 17 మంది కూడా దాదాపు 13 మందికి పైగా అగ్రకులాల వాళ్ళు కాదు. మేము చెప్తున్నాం, ఈ దేశ జనాభాలో కావచ్చు, రాష్ట్ర జనాభాలో కావచ్చు, 150% పైగా బీసీలు మేమున్నాం. మా ఓటింగ్ కూడా అలాగే ఉంది. ఊరు లేని చిన్న సేవా కులాలు ఈ రాజకీయ ధనస్వామ్యంలో పోటీ పడకపోతే పార్టీలు గౌరవించి సీట్లు ఇచ్చి గెలిపించుకోవాలని బాధ్యత తీసుకోవాల్సిన దాన్ని మరిచి మీరు ఈ సొంత కులాలకి మీరు టికెట్లు ఇచ్చి కేటాయించుకుని ప్రజాస్వామ్యాన్ని డ్యూటీ చేస్తున్నారంటే ఇది సరైనది కాదు. మేము ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి మేము డిమాండ్ చేస్తున్నాం, మీకు నిజంగా బీసీ కులాల మీద కావచ్చు, మత్స్యకార కులాల మీద కావచ్చు, మీకు